హాయ్ బ్రదర్, నాకు ఫస్ట్ సెకండ్ బోనఫైడ్ లేవు. రెసిడెన్సీ సర్టిఫికేట్ స్టడీ లొకేషన్ లో తీసుకోవాలా లేదంటే ప్రజెంట్ హోమ్ లొకేషన్ లో తీసుకోవాలా అని అడుగుతారు. చాలా మందికి ఉంది డౌట్. నేను చదువుకున్నది ఒక దగ్గర అండ్ మా ఊరు ఇంకో దగ్గర, మీన్స్ వేరే జిల్లా మండలు అన్ని మారినాయి. నేను చదువుకున్నది వేరే దగ్గర, బట్ అక్కడ స్కూల్ లేదు, ఆ స్కూల్ తీసేసిరు, లేదంటే ఆ స్కూల్ కు రికగ్నైజేషన్ లేకనో లేదంటే ఏదో ఒక కారణం మనం చదువుకున్నది ఒక దగ్గర ఉండేది ఒక దగ్గర. ఇప్పుడు మనకు రెసిడెన్సీ కావాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలని చాలా మంది డౌట్లలో ఉన్నారు. మీకు 2వ తరగతికి స్టడీ సర్టిఫికేట్ లేదా, 3వ తరగతికి లేదా, 4వ తరగతికి లేదా, 5వ తరగతికి లేదా, ఆ ఇయర్ లో మీరు ఎక్కడ ఉన్నారో ఆ ఇయర్ అక్కడ ఉన్నట్టుగా రాయించుకోవాలి. అంటే 2వ తరగతి అప్పుడు మీరు కరీంనగర్ లో ఉండి ఉంటారు, బట్ మీది హైదరాబాద్ లోకల్. హైదరాబాద్ లోకల్ మీన్స్ మీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు అన్ని హైదరాబాద్ లో ఉంటాయి. అయినా మీరు కరీంనగర్ నుంచే తీసుకోవాలి. మన ప్రాపర్ ఎక్కడ, మనం ఎక్కడ ఉంటాం అనేది కాదు. మనం ఆ 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి, ఏ తరగతి అయితే మనకు లేదో అప్పుడు ఏ స్కూల్లో చదువుకున్నాం, ఆ స్కూల్ ఏ మండలంలో ఉంది, ఏ జిల్లాలో ఉంది, ఆ రెవెన్యూ పరిధి నుంచి మాత్రమే రెసిడెన్సీ సర్టిఫికేట్ ని తీసుకోవాలి. చాలా మంది చెప్తారు మాన్యువల్ గా వాళ్ళు డైరెక్ట్ రాసిస్తురట. కొంతమంది ఎంఆర్ఓలు అయితే టీజీపీఎస్సీ వెబ్సైట్ లో మనం డౌన్లోడ్ చేసుకున్న దానిపైన సంతకం చేసి ఇస్తురట. సో వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నా. మీరు ఖచ్చితంగా మీ లోకల్ జిల్లా కాకుండా మీరు ఎక్కడైతే చదువుకున్నారో ఆ మండలం నుంచి మాత్రమే ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి.